శ్రీ సాయి మాస్టర్ ప్రవచనములు అధ్యాయం 5 నిష్ఠ. ఎక్కడెక్కడ ఏమి జరిగేది ఆయనకు తెలుసు. అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు. ఏదైనా చేయగలనని కొన్ని వేల లక్షల మంది భక్తులకు నిరంతరం అనుభవాలిస్తూ వచ్చారు. ఇది ఆయనలో ఉన్న విశేషం. ఆయన ఊరికే సిద్ధాంతపరంగా ఒకటి రెండు మాటలు చెప్పలేదు. అన్నింటిలో భగవంతుడొక్కడే ఉన్నాడు కాబట్టి ఏ జీవిని హింస పెట్టకండి అని మాటలుగా మాత్రమే చెప్పలేదు. అనాదిగా మహాత్ములందరూ ఈ మాటలు చెబుతూనే ఉన్నారు. ఎవరూ మారడం లేదు. ఎవరు నడిచే నడక వాళ్ళు నడుస్తూనే ఉన్నారు. అందుకని అట్లా కాదు, అనుభవపూర్వకంగా చూపిస్తేనే గాని దారికి రారనే భావంతో పామరులకు కూడా అర్థమయ్యేటట్లు అనుభవం అనే భాషతో భక్తుల హృదయాలతో మాట్లాడారు. ఇప్పుడు వారి చరిత్రను మనం జాగ్రత్తగా చూసుకుంటే ఒక్క విషయం గమనించవచ్చు. 100 సంవత్సరాలు పైబడ్డవారు, సాయిని చూసి సేవించిన వాళ్ళు ఇప్పటికీ షిరిడీలో ఉన్నారు. వాళ్లతో నేను మాట్లాడినప్పుడు సాయినాథునిలో మీకు అత్యంత విశేషంగా కనపడేది ఏమిటి అని అడిగేవాణ్ణి. అప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు: ఎందరో మహానుభావులు ఉన్నారు. వారిని ఎంతోమంది దర్శించి ఉంటారు. వారి వద్ద కొంతమందికి కొన్ని దివ్యమైన అనుభూతులు కలిగి ఉండవచ్చు. అందరికీ కలుగుతాయని చెప్పలేము. వారి పరిపాకం, పూర్వకర్మ విశేషం మొదలైన వాటి వల్ల కలగవచ్చు. మేము 4 సంవత్సరాలుగా బాబా సాన్నిధ్యంలో పగలనక రాత్రనక ఉన్నాము. కానీ విశేషం ఏమంటే ఆయన తన దగ్గరకు వచ్చినవాడు అజ్ఞాన, దుర్మార్గుడా, అనర్హుడా అనే ప్రశ్న లేకుండా అందరికీ కూడా తాను అన్ని చోట్ల అన్ని రూపాలలోనూ ఉండి సర్వము ఎప్పుడూ తెలుసుకుంటాననే అనుభవం మాత్రం ఇచ్చేవారు. కొంతమందిని ఆయన ఉండే మసీదులోకి కాలు కూడా పెట్టనిచ్చేవారు కాదు. కొంతమందిని వారు చెప్పులు విప్పుతుండగానే ఒరే లోపలికి వచ్చావంటే చంపేస్తాను, ఓ బయటికి అని అరిచేవారు. అరుస్తూ తిట్టేవారు కూడా. ఆ తిట్టేటప్పుడు వాళ్ళు చేసే పనులు, వారి ఆలోచనలు అన్నింటినీ కలిపి మరీ తిట్టేవారు. దానివల్ల వాడు అరే మనం షిరిడీ వచ్చి ఎదురుపడ్డప్పుడే కాదు, ఎక్కడున్నా మనం ఏం చేశామో, ఎక్కడెక్కడ మనం ఏమేమి అనుకున్నామో అన్నీ తెలుస్తాయి ఈయనకు అని హృదయంలో విశ్వాసం నింపుకొని వెళ్ళేవారు. వాడు మసీదుకు వెళ్ళకపోయినా మసీదు వాడి హృదయంలో జొరపడేది. వాడు సాయి సమీపంలో లేకపోయినా సాయియే వాడి హృదయంలో జొరబడేవారు అని చెప్పేవారు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇటువంటి అనుభవాలు భక్తులకు కలిగిన తర్వాత ఏ ప్రాణిని చూసినా దీనిని కొట్టామంటే బాబాకు తగులుతుంది అని వెంటనే జ్ఞాపకం వస్తుంటుంది. బాబా చరిత్ర శ్రద్ధగా చదువుకుంటూ మనస్సును బాగా అందులో రంగరించినట్లయితే ఇందాక చెప్పుకున్నట్లు ఋషీశ్వరులకు కూడా సాధ్యం కానిది మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే ఏ జీవిని చూసినా, ఎవరిని చూసినా, వాటిని బాధించినా, కించపరిచినా, ఏమైనా చేసినా అందరిలో ఉన్న ఆయనకు తగులుతుందని జ్ఞాపకం వస్తుంది కనుక అలా ఆ జీవి మనకు బాబాను జ్ఞాపకం చేస్తుంది. అటువంటి సద్గురువు యొక్క కృపకు పాత్రులం కానప్పుడు ఆ భగవంతుణ్ణి గుర్తుపెట్టుకోవడం కోసం ఎంత పాటుపడ్డా వెంటనే ఏదో ఒక సన్నివేశం మనల్ని భగవంతుణ్ణి మరిపించేలా చేస్తుంది. ఉదాహరణకు ఒకడు నిరంతరం భగవన్నామ జపంలో ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనుకుందాం. అతడు ఆ విధంగా జపం చేసుకుంటూ అన్నింటిలో భగవంతుడే ఉన్నాడు అని అనుకుంటూ ఒక రైల్వే స్టేషన్లో సంచి పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. రైలు వచ్చే లోపల వృధాగా ఉండటం ఎందుకని మనసులో భావం నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో ఒక కుక్క వీడి సంచి వాసన చూస్తున్నది. అప్పుడు అతడి ధ్యాస భగ్నమవుతుంది. అసలు అది ఏం చేయబోతుందో తెలియదు. ఒకవేళ ఆ సంచిలో మిఠాయి ఉండి ఉంటే దానిని చీల్చి బయటికి లాక్కుంటుందేమో, లేకపోతే దాని మీద మూత్ర విసర్జన చేస్తుందేమో. మరెందుకు వాసన చూస్తుంది అనే సందేహం అతడికి రాగానే అతడి ధ్యాస కాసేపు ఎక్కడికి పోయిందో చూడండి. అందుకని ఆ ధ్యాస పక్కకు మళ్ళటానికి విపత్తులు రానక్కర్లేదు, రాక్షసులు రానక్కర్లేదు, మరణము దారిద్ర్యము రానక్కర్లేదు. పెద్ద పెద్ద కష్టమేమీ లేకుండానే సంచి దగ్గరకు కుక్క వచ్చేసరికి మనసు ఎక్కడికో పోతుంది. అది ఎంతో చిన్న సన్నివేశమైనా అప్పుడు అనన్య చింతన ఎలా వీలవుతుంది అంటే కుక్కను తరమకుండా ఉండాలని కాదు, కుక్కను తరుముతున్నప్పుడు కూడా అందులో భగవంతుడే ఉన్నాడన్న గుర్తు ఉంటుందా ఉండదా అన్నదే ప్రశ్న. ఉదాహరణకు మన జేబును దొంగ కొట్టేయకుండా జాగ్రత్త పడుతూ వాడిలో కూడా సాయి ఉన్నారని గుర్తు పెట్టుకోవడానికి ఏమన్నా ఆటంకమా? కొన్ని విషయాలు మనం ఆలోచించకపోతే ఆటంకమేమో అనిపిస్తుంది. వాడు దొంగ అనుకుంటూ వాడిలో సాయి ఉన్నారని అనుకోవడం ఎలా? సాయి ఉన్నాడని అనుకుని ఊరుకుంటే దొంగతనం చేస్తాడు.
దొంగ అని గుర్తుపెట్టుకుంటే సాయి అనే ధ్యానం తప్పిపోతుంది. దీని సంగతి ఎట్లా అనుకుంటాము? కానీ నిజంగా ఆలోచిస్తే మన జీవితమే మనకు దానిని నేర్పిస్తుంది. ఉదాహరణకు మంచి ఆత్మీయులైన స్నేహితులు ఇద్దరు ఉన్నారనుకుందాం. వాళ్ళిద్దరూ చదరంగమో పాచికలో ఆడుతున్నారు. అలా ఆడుతున్నప్పుడు ఒకని రాజు మంత్రితో మరొకని రాజు మంత్రిని కట్టేయాలని చూస్తాడు. అవతలివాడు పావుల్ని చంపాలనుకుంటాడు. ఒకరికి మరొకరు శత్రుపక్షం. ఎవడికున్న సామర్థ్యం వారు మొత్తం ఉపయోగించి మరొకరిని ఓడించాలని చూస్తారు. అంత మాత్రం చేత వాళ్ళిద్దరి మధ్య స్నేహం నశిస్తుందా? అలాగే జీవితం ఒక క్రీడ వంటిది. ఎవడికి ఉండే సామర్థ్యంతో వాడు వ్యవహరిస్తాడు. క్రీడ ప్రతివాడిలోనూ ఉన్నది. కానీ ఆ క్రీడతో సంబంధం లేని ఆత్మాభిమానం అలానే నిలుస్తుంది. అందుకనే కృష్ణుడు తాను స్వయంగా యుద్ధము చేయగలడు. అవతలి వాడిని ఏ అస్త్రంతో ఛేదించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న సలహాలు ఇస్తూనూ ఉండగలడు. దానిని గుర్తుపెట్టుకుని యుద్ధం చేయి అని అర్జునితో చెబుతున్నాడు. శత్రుపక్షం వాడు నీవాడు కాబట్టి మమకారపడి వాడు ఎంత అన్యాయం చేసినా చంపక నీవు గాంధీవం కింద పారేస్తే నీకు పాపం వస్తుంది. చేసినది అధర్మమైన తర్వాత నీవాడు చేస్తే ఒకటి, బయటవాడు చేస్తే ఒకటినా? నీవాడు కాబట్టి మమకారం చేత ఊరుకుంటావా? వాళ్ళు చేసింది అధర్మం కాబట్టి నువ్వు యుద్ధం చేసి తీరాలి. అట్లా కాదంటే మొదట యుద్ధానికి ఎందుకు దిగావు? కాబట్టి ఇక్కడ ధర్మాధర్మాల ప్రసక్తి, నీ నా అనే ప్రసక్తి లేనే లేదు. ఈ విధంగా నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీకు రాగము లేదు, ద్వేషము లేదు. కర్తవ్యం కనుక చేస్తావు అని చెప్పాడు. అలా కర్తవ్యం కాబట్టి మాత్రమే చేస్తున్నాను అని అనుకున్నప్పుడు అందరిలో ఒకటే అని గుర్తుపెట్టుకోవడానికి ఆటంకం ఏమీ ఉండదు. ద్వేషము, మమకారము, అసూయ, భయాదులుంటే అటువంటి భావం ఉంటుంది. ఆ భావాలేవీ లేకుండా ధర్మ నిర్వహణ ఎప్పుడైతే ఉంటుందో తప్పకుండా అది నిలుస్తుంది. కాబట్టి సాయినాథుడు ఏమి చేశారంటే ఆయన చరిత్ర రూపంలో ఆయన్ను క్షణం కూడా మర్చిపోవటానికి వీలు లేని ఉపాయాన్ని ఇచ్చారు. వారి చరిత్రను జాగ్రత్తగా చదవడము, వినడము, దానిని గురించి బాగా యోచించడము ఎప్పుడైతే చేస్తామో ఏ జీవిని చూసినా, ఏ వ్యక్తిని చూసినా, ఏ సన్నివేశాన్ని చూసినా బాబానే జ్ఞాపకం వస్తారు. ఇక్కడ బాబా అంటే సకల దేవతా స్వరూపము. ఆయన కన్యంగా విఘ్నేశ్వరుడు, శివుడు, విష్ణువు ఎవరూ వేరుగా లేరు. అన్నీ ఆయనే. అలా అనుకున్నవాడికి విష్ణువు, శివుడు, గణేశుడు వేరుగా తెలియదు. ఏది విష్ణువుగా, గణేశుడుగా, శివుడిగా తెలియబడుతుందో అదే ఆయన. దేశంలో కొన్ని వేల విష్ణాలయాలున్నాయి. వాటిల్లో ఎవరు ఆవాహన చేస్తే ఎందులోకి వచ్చి తీసుకోవాలి? ఒక్కసారి ఆలోచించండి. ఒకే భగవంతునికి ఒకేసారి ఇన్ని చోట్లకు వెళ్ళడం ఎలా సాధ్యం? అది ఎలా సాధ్యమో సాయి చెప్పగలరు. మన ఇంట్లో విష్ణుమూర్తి యొక్క విగ్రహం ఉన్నట్లయితే నైవేద్యం పెట్టకపోతే ఆయన చెప్పగలరు. అలాగే ఒకని ఇంట్లో ఉన్న విగ్రహానికి తండ్రి నైవేద్యం పెట్టడం అశ్రద్ధ చేస్తే ఆ దుర్మార్గుడు విష్ణువుకు నాకు ఏమీ పెట్టకుండా పస్తుంచాడురా అని అతని కొడుకుతో అన్నారు. ఇంకొక దైవ విగ్రహాన్ని మరొకడు అశ్రద్ధ చేస్తే దాని విషయం కూడా అలానే చెప్పారు. కాబట్టి ఏ దేవతకు ఎవరు మొక్కుకున్నా సరే, ఎవరికైతే చెందుతుందో, ఏ దేవతకు ఎవరు మొక్కు ఎగగొట్టినా ఎవరికైతే తెలుస్తుందో ఆయనే సాయి. అందుకని సాయి అనేది వారి పేరు కాదు. పేరులోని వస్తువుకు పేరు లేని వస్తువు అని మనం పేరు పెట్టుకున్న లాంటి పేరు అది. ఏదైతే విష్ణువు, శివుడో, గణేశుడో, మారుతో, ఇంకేదైనా దేవతో అన్ని రూపాలలో ఉన్న దానిని మనం సాయి అంటున్నాం. కాబట్టి సాయికి చేసిన నమస్కారం సకల దేవతలకు చెందుతుంది. దానిని అంటే సాయి రూపాన్ని గుర్తుపెట్టుకోవడానికి లోకంలోని రూపాలన్నీ మనకు ఉపయోగపడేలా తన రూపాన్ని సాయి ఇచ్చారు. ఆయన లీలలను మననం చేసుకుంటే ఏ ప్రపంచం అయితే మహాతపస్సులకు సైతం భగవంతుణ్ణి మరిచిపోయేలా చేసిందో ఆ ప్రపంచం మనకు ఆత్మీయుడైన గురువును నిరంతరం గుర్తుపెట్టుకునే ధ్యానంలో మనం ఉండేలాగా సహాయపడుతుంది. అటువంటి సాటి లేని సౌలభ్యాన్ని చరిత్ర రూపంలో ఆయన మనకిచ్చి వెళ్ళారు. అందుకని చరిత్రని స్మరించుకుంటూ ఉండాలి. అందులోని ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. ఆయన తనకు తన పటానికి భేదం లేదని చెప్పారు. ఏ ఊరిలో ఏ ఇంట్లో పటానికి నైవేద్యం పెట్టినా సిరిడీలో కూర్చొని చెప్పేవారు, నేను ఫలానా చోటికి వెళ్ళాను, వాడు ఫలానా నైవేద్యం పెట్టాడు అని చెప్పేవారు. ఒకవేళ ఎవరైనా మర్చిపోతే నాకు వాళ్ళేమీ పెట్టలేదు, ఆకలితో తిరిగి వచ్చాను అనేవారు. కాబట్టి ఇక్కడ మనం పెడుతున్నది పటానిక అంటే
మన దౌర్భాగ్యం కొద్దీ మనకు ఆ భావన ఉంటే ఉండొచ్చు కాక. షిరిడీలో ఆ విషయం ఆయన స్పష్టంగా చెప్పేవారు. వాడి దుంపదెగ, వాడు నాకేమీ పెట్టలేదురా అని బాబా అన్న సంగతి మనం గుర్తుపెట్టుకుంటే, మనం మందిరానికి వచ్చినా సరే, ఇంట్లో మన పూజాగృహంలో ఉన్నా సరే, సాయినాథుని సన్నిధిలో ఉన్నా సరే, ఆయనే ఉన్నారు. వారి పటానికి వారికి భేదం లేదనే విషయం ఎంత బాగా మనం గుర్తుపెట్టుకోగలుగుతామో అంత బాగా మనం ధ్యానంలో ఉన్నామని అర్థం. వారి సాన్నిధ్యంలో ఉన్నామని అర్థం. దానినే నిష్ఠ అన్నారు. అదెంతవరకు కుదిరితే మనం అంతవరకు భగవత్ స్వరూపులుగా మారతాము. అందుకు మనకు సులభంగా ఉండటం కోసం ఆ లీలలు చేశారాయన. అటువంటి సద్గురువైన సాయినాథుని యొక్క సాన్నిధ్యం చేతనే ధర్మం సిద్ధిస్తుంది. ఈ విషయం ఇంతకు ముందు చెప్పుకున్నాము. అయితే ఈ ధర్మంలో నిష్ఠ, ఓర్మి రెండూ కలిసి ధర్మానికి రెండు చక్రాల వంటివి. నిష్ఠ అంటే జీవితంలో మనం పెట్టుకున్న లక్ష్యం పట్ల ఈషన్మాత్రం కూడా పక్కకు తొలగకుండా ఉండటం. సద్గురువు యొక్క కృప కావాలి అని మనం అనుకుని బయలుదేరితే మధ్యలో తాత్కాలికంగా ఒక కష్టం రావచ్చు. అది తీరితే బాగుండనని అనిపించకూడదు. అవసరాలు రావచ్చు, అనుకోని పరిస్థితులు రావచ్చు. అందుకు మనం ప్రయత్నాలు చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ కూడా సాయి, నీవు నాకు ఇది చేసి పెట్టు, దీనిని తొలగించి పెట్టు అని అడగకూడదు. ఎందుకంటే నీ లక్ష్యం ఏమిటి? నీకు ఆయన కృప కావాలి. నీ లక్ష్యం అదే కదా. మరి సాయినాథునికి నీ శ్రేయస్సు ఏమిటో తెలియదని అనుకుంటున్నావా లేదా? ఆయన ఏదైనా చేయగల సమర్థుడని అనుకుంటున్నావా లేదా? ఆయన సర్వసమర్థుడనని, మన శ్రేయస్సేమిటో ఆయనకు తెలుసునని అనుకున్నప్పుడు ఆయన్ని ఏమడుగుతావు? అయితే తక్కిన ప్రయత్నాలు మాత్రం ఎందుకు చేయాలి అంటారేమో. మనం సాయి వంటి వారం కాదు కనుక. గీత కూడా నీ ప్రయత్నం నువ్వు చేయమని చెప్పింది కానీ నీ యత్నం మాని కూర్చోమని చెప్పలేదు. యత్నం మానవద్దని సాయి కూడా చెప్పారు. పోనీ యత్నం మానదలుచుకుంటే ముందుగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మానుకో. తర్వాత మరొక యత్నం సంగతి చూద్దాం. మనస్సులో కలిగే లేనిపోని ఆలోచనల యత్నం మానుకో కాసేపు. అవి ఆపగలిగితే మొత్తం ఆపినట్లే. మన శరీరంలో జరిగే కర్మను ఆపలేవు. శరీరంలోకి తీసుకోబడిన ఆహార పదార్థాన్ని మల రూపంలో విసర్జించే కర్మను ఆపలేవు. నిద్ర వస్తే ఆపలేవు, రాకపోతే రప్పించుకోనూ లేవు. అంటే నీకు అనుగుణంగా ఉండేవి మాత్రమే నీవు చేసి అనుక్షణం విజయం లభించాలనేది నీ ఉద్దేశ్యమా? గెస్ క్వశ్చన్స్ నీకు తెలియాలా? రేపు పొద్దున ప్రశ్నాపత్రంలో ఏం ప్రశ్నలు వస్తాయో నీకు తెలిస్తే అవే చదువుతావా? అలా కాదు, చదువుకొని వెళ్ళాలి. ఏది నీకు వస్తే అది వ్రాయాలి. అంతేకాని రేపు పరీక్ష పేపర్లో ఏది ఇస్తారో అది ఈరోజు తెలుసుకొని అది మాత్రమే చదువుకోవడం ఏమిటి? రేపు నీకేం జరగబోతుందో, ఏ ఉద్యోగం రాబోతుందో అది చెబితే దానికి దరఖాస్తు పెట్టుకుంటావా? నీవు అడిగింది, నీవు చేసింది మాత్రం బాగా జరుగుతుండాలి. తక్కిన వాళ్ళు ఏమైపోయినా సరే. అలా ఏమీ కాదు. భగవంతునికి అందరూ ఎంతో, నీవు అంతే. నీ దారిని నీవు నడుస్తూ వెళ్ళు. నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండు. దక్కింది దక్కుతుంది, దక్కనిది దక్కదు. నీకు లభించిన దానిని సంతోషంగా ఎలా తీసుకుంటావో, లభించిన దాని గురించి అసంతృప్తి చెందకుండా అలాగే తీసుకోవడం నీవు నేర్చుకున్న నాడు నీవు నావాడివి అన్నారు సాయి. ఉదాహరణకు ఒక తల్లి బిడ్డల సంబంధం తీసుకుందాం. తల్లికి ఒకరోజు తీరిక దొరుకుతుంది. ఆమె హృదయంలో ఉండే భావం వ్యక్తం చేసుకునే సమయం వచ్చింది. నాన్న రారా కూర్చోరా అని సంతోషంగా కబుర్లు చెప్పి వాడిని ఆదరంగా చూసింది. ఇంకొక రోజు పని ఒత్తిడిలో ఉండి పో వెధవా అలా గొడవ చేస్తావేం అని విసుక్కుంటుంది. అంత మాత్రాన నువ్వు నా తల్లివి కాదని అంటాడా? ఆదరిస్తేనే నా తల్లి అనేటట్లయితే కాఫీ త్రాగితే 25 రూపాయలు బిల్లు చెల్లించాల్సిన హోటల్లో చాలా బాగా ఆదరిస్తారు. కానీ అక్కడ ఎంతసేపు కూర్చోగలుగుతాము? నగరాల్లో చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి. వాటిల్లో ఒక గ్లాసు నిమ్మరసం ఇచ్చి ఎక్కువ ఖరీదుకే బిల్లు ఇస్తాడు. అంతేకాక తెచ్చిచ్చిన వాడికి మళ్ళీ టిప్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత వాడు సలాం కొడతాడు. దానికి అర్థమేమంటే నీకు తలకాయ లేదురా అని. జేబులో చిల్లర లేదని తెలిసిందంటే వాడు మెడ పట్టుకుని ఎలా గెంటుతాడో తెలుస్తుంది. ఆ ఆదరణ అట్లాంటిది మరి. పోరా వెధవా అన్నప్పుడు తల్లే, మా నాయన బంగారు కొండ అన్నప్పుడు తల్లే. అలాగే మనం అనుకున్నవన్నీ నెరవేరినప్పుడు ఆయన మనకు గురువే, తండ్రి. నెరవేరని నాడు ఆయన మనకు తండ్రి. ఈ రెండింటిలోనూ ఆయన ప్రేమను మనం ఎప్పుడైతే తీసుకున్నామో ఆయన ప్రేమకు మనం అర్హులమవుతాము. మనం అనుకున్నది జరగడంలో ఆయన ప్రేమ మన పట్ల ఉన్నట్లు కానీ,
జరగకపోతే మన పట్ల ఆయన ప్రేమ లేకపోవడం కానీ ఉండదు. ప్రేమకు దీనికి ఎట్టి సంబంధము లేదని ఎవడైతే తెలుసుకున్నాడో వాడు ఆయన ప్రేమకు అర్హుడు. ఉదాహరణకు ఒక కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. అందువలన కుటుంబం అంతా పస్తుండవలసి వచ్చింది. అప్పుడు ఆ ఇంటి యజమాని కొడుకొకడు, మమ్మల్ని పోషించలేని నువ్వు ఏం తండ్రివి, నీవు అసలు తండ్రివే కాదు పొమ్మన్నాడు అనుకోండి. అప్పుడు వాడు కొడుకు అనిపించుకుంటాడా, అరే నాన్నకెంత ఇబ్బంది వచ్చిందో కదా, మనమంతా ఆకలితో అలమటిస్తుంటే ఆయన మనస్సుకు ఎంతటి బాధ ఒత్తిడి కలుగుతుందో కదా, అందుకని మనం బాధపడకూడదు, మన బాధను బయటకు వ్యక్తం చేయకూడదు. మనం బాధపడితే ఆయన మరీ నలిగిపోతాడని జాగ్రత్తగా ఎవడైతే ఉంటాడో ఆ పరిస్థితిని అధిగమించడానికి మనము సహాయపడదాం అని ఏ కొడుకైతే ప్రయత్నిస్తాడో వాడే కొడుకు. అందుకని కష్టసుఖాలకు ప్రేమకు ఎట్టి సంబంధమూ లేదు. ప్రేమ దేబిరించదు, ప్రేమ అడగదు. ఎందుకని? బాబాకు నీపై ప్రేమ ఉందని నీకెప్పుడైతే తెలుసో నీకేది అవసరమో అది తప్పక వస్తుందని తెలుస్తుంది. ఒకవేళ రాకపోతే అది నీకు హితవు కాదు అని కనుక రాలేదనిపిస్తుంది. అందుకని అసంతృప్తి వెలితి అనేదే ఉండదు. అయితే మనకు అవసరమైంది ఆయనై చేస్తాడులే అని ప్రయత్నం మాత్రం మానకూడదు. ఒకవేళ ప్రయత్నం మానాలనుకుంటే ఎప్పుడు మానాలంటే నీవు సర్వజ్ఞుడు అయినప్పుడు మానాలి. ఇంకొంచెం సేపటికి నీకు త్రేణుపు వస్తుందో లేదో నీకు తెలిస్తే, కాసేపటికి నువ్వు కాఫీ తాగుతావో లేదో నీకు తెలిస్తే, లేకపోతే నీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలిస్తే అప్పుడు ప్రయత్నం మానాలి. అంతవరకు పామరుడు ఎలా ప్రయత్నం చేస్తాడో అలాగే ప్రయత్నం చేయాలి. లాభాలాభౌ జయాజయౌ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు లాభాలాభాల యందు జయాపజయాల యందు మానవమానాల యందు సముడవై ప్రయత్నం చేయాలి. కర్తవ్యం నెరవేర్చాలి. ఇప్పుడు ఒకదాని కోసం ప్రయత్నం చేయాలి అనుకుందాం. నీకు 10 అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు నీవు 10 అవకాశాలలో నీవు ఎంత యత్నం చేయగలవో అంత యత్నమూ చేయాలి. నిజమైన కర్మయోగి ఎలా చేస్తాడంటే ఆ పని జరగకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడేవాడు ఎలా చేస్తాడో అలా చేస్తాడట. కానీ ఆ పని జరగకపోతే ఏమీ చింతపడడు. ఆ పని జరగకపోతే చనిపోవాలి అని అనుకోని వానిలాగానే ఉంటాడట. కానీ ప్రయత్నంలో మటుకు ఏమాత్రం లోపం రానివ్వడు. ఉదాహరణకు క్రీడలనే తీసుకున్నాం. పరుగు పందెంలో పరిగెత్తేవాడు మిగతా వాళ్ళెవ్వరూ పరిగెత్తలేనంత వేగంగా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కారణం పతకం సాధించటం కోసం మాత్రమే అలా పరిగెడతాడు. కానీ ఎవరైనా చంపుతారని కానీ ప్రాణం మీదకి వచ్చి కానీ కాదు. కానీ ప్రాణం మీదకి వచ్చిన వాడు ఎట్లా పరిగెత్తుతాడో అంతకంటే ఎక్కువగానే పరిగెత్తుతాడు. అలాగే ఒక ఆట ఆడుతున్నామనుకోండి, ఆ ఆట యందు మనకు ఆసక్తి ఉంది కాబట్టి మన సామర్థ్యాన్ని అంతటినీ పెట్టి ఆడతాం. ఎందుకని? మన ప్రాణాలు పోతాయనా? కాదు. సామర్థ్యం అంతా పెట్టి ఆడటంలో ఒక మజా ఉంది, రంజు ఉంది. ఆట యొక్క ప్రాణం అదే. ఆసక్తి లేకపోతే ఎట్లా అంటే అట్లా ఆడుతాం. అవతలివాడు బాధపడవచ్చు కూడా. ఆసక్తే ఉంటే మన సామర్థ్యాన్ని అంతటినీ పెట్టి ఆడతాం. ఆడటంలో ఆ విధమైనటువంటి గొప్పతనం ఉంది. అంతేకాక జయాపజయాలను సమంగా తీసుకునే సామర్థ్యాన్ని పెంచుకోవటానికి ఉపయోగంగా మాత్రమే ఆడతాం. అదే ఆటలోని గొప్పతనం. అలాగే చదరంగం ఆడుతున్నాం. గెలిస్తే రాజ్యాలు వస్తాయని కాదు, ఓడితే మనల్ని జైల్లో పెడతారని కాదు. ఆటలో మన శక్తినంతటినీ పెట్టి ఆడతాము. అలా ఆడగా ఆడగా నానాటికి బుద్ధిశక్తి, ఆటలో కౌశల్యము పెరుగుతుంది. గెలిస్తే గెలిచాము, ఓడితో ఓడాము అన్న భావన కలిగి దేనినైనా సమంగా తీసుకోగలుగుతాము. అలాగే కర్మయోగంలో బాగా నిర్దుష్టత రావడం కోసం కర్మయందు నిమగ్నులు కావాలి. జయానికి అపజయానికి అవకాశాలు ఉండేటటువంటి కర్మను అందరిలాగానే చేయాలి. ఎలా చేయాలంటే ఇది లేకపోతే వీడు బతకలేడేమో, దీని మీద వీడికి ఎంతటి ఆశ, ఇంత కాపీనమా వీడికి అన్నట్లు చేయాలి. నీ కర్తవ్యం నిర్వర్తిస్తుంటే చూచేవాడికి వీడికి డబ్బు కాపీనం పట్టిందిరా, లేకపోతే ఈ పనికి వీడు ఎందుకు బయలుదేరతాడు అన్నట్లు చేయాలి. ఆటల్లో దిగితే వీడికి కీర్తి కాపీనం పట్టింది, లేకపోతే వీడికి ఆటలతో ఏం పని అన్నట్లుగా ఉండాలి. విద్య గడించి విజ్ఞానాన్ని పెంచుకోవడంలోకి వస్తే వీడికి ఈ రకమైన జాడ్యం పట్టిందని అవతలి వాళ్ళకు అనిపించాలి. పూజా పునస్కారాలకు వస్తే వీడికి పిచ్చి పట్టిందిరా అని అనిపించాలి. ఏదైనా సరే
ఇది లేకపోతే వీడికి ప్రాణం లేదన్నట్లు చేయగలిగిన వాడే యోగి అవుతాడు. వాడికి ఇష్టమైంది చేసి ఇష్టం లేనిది మానేవాళ్ళు లోకం నిండా చాలామంది ఉన్నారు. కనుక ఏ ఆశయంతో బయలుదేరితే ఆ ఆశయం కోసం నిర్దుష్టంగా ప్రయత్నించాలి. అందుకే నిష్ఠ, సబూరి అవసరమన్నారు సాయి. నిష్ఠ అంటే తాను మొదట ఏ ఆశయంతో బయలుదేరాడో, అంటే గురువు యొక్క కృప పొందాలని, పరమార్థం పొందాలని, మోక్షాన్ని పొందాలని బయలుదేరాడో ఆ లక్ష్యానికి భిన్నమైన మరొక కోరిక వైపుకు మనసు పోనీయకూడదు. అదే కోరిక మీద నిలవాలి. మనం ఏ లక్ష్యం కోసమైతే ఈ ఆధ్యాత్మికలోనికి దిగుతున్నామో, ఏ లక్ష్యం కోసమే ప్రయత్నిస్తూ చివరిదాకా వెళ్ళగలమో, ఏ లక్ష్యం కోసం పక్కపక్క కోరికలు కోరమో అదే నిష్ఠ అంటే. అయితే నిష్ఠ అంటే అంత మాత్రమే కాదు. ఎట్లాగంటే నడకలాగానే. నడవడం అంటే అంతకు ముందు అడుగు వేసిన నేల మీద అడుగు వేయకపోవడం అన్నమాట. అంతేకాదు, ఇంతకు ముందు వేసేసిన దాన్ని వదిలివేస్తుండటం కూడా. అదే రీతిన నిష్ఠ అంటే మనం అనుకున్న దాని మీద మనసు నిలపడం మాత్రమే కాదు, తద్భిన్నమైన దాని మీదకు మనసు చెలించకుండా ఉండటం కూడా. మొదటి దానికంటే రెండవ క్రియ ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే కష్టసుఖాలు, రాగద్వేషాలు, మానావమానాలు మొదలైనవన్నీ మనల్ని లక్ష్యాన్ని నుంచి మరిపిస్తూ ఉంటాయి, అవరోధాలు అవుతూ ఉంటాయి. మరిపించటమే కాక తర్వాత బలపడతాయి కూడా. ఎందుకంటే బలపడటం వేరు, మరిపించటం వేరు, మరవకుండటం వేరు. ఉదాహరణకు మనకు అప్పులు ఉండటం వేరు, అప్పులు లేకపోయినా మిగులు కూడా లేకపోవడం వేరు, మిగులు ఉండటం వేరు. ముందు అప్పులు లేకుండా ఉంటే చాలు. మన లక్ష్యాన్ని మరిపించేటటువంటి వికల్పాలు చేయకుండా పోవడమే మొదటిది. అందుకని రాగద్వేషాలను ముందుగా జయించమని గీతలో చెప్పారు. శీతోష్ణాలను జయించమని చెప్పాడు. ముందు వికల్పాలను ఆపుకోవాలి. మన లక్ష్యాన్ని మందంగానైనా సరే పొడుగునా మన మనస్సులో ఉంచుకోగలిగితే చాలు. తర్వాత తీవ్రతరం చేసుకోవచ్చు. అందుకని ఆ లక్ష్యానికి అవరోధాలుగా ఉండే రాగద్వేషాదులను సమంగా చూడటం నేర్చుకోవాలి. తర్వాత తత్వచింతన సంగతి గురించి, బ్రహ్మజ్ఞానం సంగతి, ప్రాణాయామము, జపతపాదుల సంగతి చూసుకోవచ్చు. అందుకని ముందు రాగద్వేషాల యందు సమంగా ఉండటం అలవర్చుకుంటే, రజోగుణ తమోగుణాలు నిగ్రహించుకోగలిగితే, దైవీ సంపద సత్వగుణం అలవడితే, అప్పుడు నువ్వు చేసేటటువంటి నయా పైసా ఎత్తు సాధనా ప్రయత్నమైనా ఫలిస్తుంది. ఉదాహరణకు సిమెంటు తొట్టిలో గ్లాసుడు నీళ్లు పోసినా నిలుస్తాయి. అందుకని ముందు గ్లాసుడు నీళ్ళైనా పోయటానికి ప్రయత్నించాలి. తొట్టి నింపడం సంగతి తర్వాత చూసుకోవచ్చు. తొట్టి నిండా రంధ్రాలు పెట్టుకొని ఎన్ని బిందెలు నీళ్లు పోస్తే మాత్రం ఏం లాభం? అందుకని తొట్టికి రంధ్రాలు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు పోసినా నిండుతుంది. కాబట్టి ముందు వికల్పాల సంగతి చూసుకోమన్నారు. నిష్ఠ నుంచి తొలగించే వాటి పట్ల జాగ్రత్త పడమన్నారు. సాయి చేసిన బోధ అంతా ఇదే. అంటే అందరిలో అన్నింటిలో ఆయనే ఉన్నాడు అన్న భావన మీద నిష్ఠ నిలుపుకుంటూ తద్భిన్నమైన సంకల్పాలను హృదయంలోకి ఎన్నడూ రానియకుండా చూసుకోమన్నారు. మన సంకల్పం సరిగా ఉన్నప్పటికీ, అంటే మనం ఎవ్వరికీ హాని చెయ్యాలని తలచనప్పటికీ, ఒక్కొక్కప్పుడు మన వలన కొన్ని పొరపాట్లు అనుకోకుండా జరగవచ్చు. అప్పుడు మనకేమీ దోషం రాదు. ఉదాహరణకు మనం ఒక చోట కూర్చుని ఉండి గబుక్కున లేస్తున్నాం అనుకోండి, అడుగు పక్కకు తూలి అనుకోకుండా పక్కనున్న వాడి చేతి మీద మన కాలు పడింది. అది మనం కావాలని చేసింది కాదు కదా, అందుకని పాపం రాదు. అలా కాక అవతలివాడు మనసు నొచ్చుకోవాలని మనం ఒక పని చేశామనుకోండి, మన అదృష్టం బాగుండి వాడు నొచ్చుకోకపోవచ్చు. కానీ మన సంకల్పం మంచిది కాదు కనుక దాని ఫలితమే మనకు దక్కుతుంది. ఉదాహరణకు ఒకడున్నాడు, వాడికి మరొకరిపైన ద్వేషం ఉంది. కానీ అతన్ని కొట్టేందుకు కానీ తిట్టేందుకు కానీ వీడికి ధైర్యం లేదు. కానీ ఎప్పుడైనా అవకాశం వస్తే వాడికి విషం పెట్టి చంపుదామని ఆలోచిస్తున్నాడు. అందుకని విషం తెచ్చి తన దగ్గర పెట్టుకున్నాడు. కారణం, ఇతను తేలు కుట్టిన వాళ్లకు మందు ఇస్తుంటాడు. అందుకని తేలు కుట్టిన వాళ్ళు ఇతని దగ్గరకు వచ్చి మందు తీసుకుంటారు. అలాగే ఒకసారి వీడి శత్రువుకు తేలు కుట్టింది. అర్ధరాత్రి వాడిని వీడి దగ్గరకు తీసుకొచ్చారు. దొరికింది అవకాశం అనుకుని తేలు మందుకు బదులు తన దగ్గరున్న విషం తీసి అతనికి మందుగా ఇచ్చాడు. వాడు తప్పక చేస్తాడని, పీడ విరగడైపోయిందని అనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా అతడు శుభ్రంగా లేచి కూర్చున్నాడు. ఎందుకలా జరిగిందని విచారిస్తే అది మామూలు వాళ్లకు విషమే కానీ ఆ జాతి తేలు కుట్టిన వాళ్లకు మాత్రం అది అమృతంగా పనిచేస్తుందని తెలిసింది. తేళ్లన్నీ ఒకే రకంగా ఉండవు. వాటిల్లో అనేక జాతులుంటాయి.
కొన్ని జాతుల తేలు కుడితే బతికే ప్రశ్నే లేదు. అందుకని తేలు కుట్టిన వాడి లక్షణాలను బట్టి మందివ్వాలి. అలాగే వాడిని చంపడానికని విషమిచ్చినప్పటికీ వాడు బ్రతికాడు. కానీ వీడికి మాత్రం వాడిని బ్రతికించిన పుణ్యం మాత్రం రాదు. చంపటానికి ప్రయత్నం చేసినటువంటి వీడి సంకల్పాన్ని అనుసరించి ఆ పాపమే వీడికి వస్తుంది. వాడి పూర్వపుణ్యం వల్ల రక్షింపబడ్డాడు. అలాగే ఇంకొకటి దగ్గర కూడా తేలుమందున్నది. వాడు తనకు ఎప్పుడైనా అవసరం వస్తుందేమోనని దగ్గరుంచుకున్నాడు. తేలు కుట్టినవాడు ఒకడు వస్తే తన కోసం ఉంచుకున్న దాన్ని కూడా వాడి ఆపదలో ఉన్నాడు కదా, మనకు అవసరం వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని వాడికి వేశాడు. కానీ వాడికి అది వికటించి మరణించాడు. వాడికి పాపం ఆ మందు ఆ తేలు కుట్టిన వాడికి వేయకూడదని తెలియదు. వాడిని బతికించాలనే ఉద్దేశంతోనే ఇచ్చాడు. అప్పుడు వాడికి పాపం వస్తుందా? రానే రాదు. కారణం వాడు తన సాయశక్తులా అవతలి వాడు బ్రతకాలనే తపనతో తన కోసం మట్టి పెట్టుకున్న మందును వాడికిచ్చాడు. కనుక వాడిని బ్రతికించాలని అనుకున్నందుకు పుణ్యమే వస్తుంది. అలాగే మనం చేసిన పని వల్ల అవతలి వాడి మనసుకి బాధ కలగకపోవచ్చు కాక, మన ఉద్దేశంలో వాడు బాధపడాలనే సంకల్పం కనుక ఉంటే మనం బాధ పెట్టడానికి కోసం చేసిన ప్రయత్నం యొక్క ఫలితం మాత్రమే దక్కుతుంది. దానికి తోడు అట్లా సంకల్పించే గుణం మనస్సుకు సంస్కారమై మరింత బలంగా పట్టుకుంటుంది. ఏ పనైనా సరే ఒకసారి చేసినట్లు రెండోసారి చేస్తే అభ్యాసం ఎక్కువ, మళ్ళీ మళ్ళీ చేస్తే అంతకంతకు అభ్యాసం బలపడుతుంది. ఉదాహరణకు చిన్నప్పుడు చదువుకునే పిల్లవాడు 8 8 64 అనబోయి 56 అన్నాడనుకోండి. మనం యథాలాపంగా ఊరుకుంటే ఆ తర్వాత వాడు అదే చెప్తుంటాడు. మనం ఎన్నిసార్లు సరిగా చెప్పటానికి ప్రయత్నించినా సరే వాడికి 56 అనే వస్తుంటుంది. అట్లా అలవాటు అవుతుంది. అలాగే దుష్ట సంకల్పం, వక్ర సంకల్పం అలవాటైతే తర్వాత ఎన్నిసార్లు వంకర తీద్దామన్నా ఆ గుణం తొలగిపోదు. అందుకని నిష్ట నుంచి పక్కకు తొలగించే వాటిని నిగ్రహించుకోవటం ముందు అవసరం. కాబట్టి మనకు తెలిసి సంకల్పపూర్వకంగా ఎవ్వరికీ ఎప్పుడూ చెడు తలపెట్టకుండా ఉండటం అలవర్చుకోవాలి. మరి అవతలి వాడి నుండి మనకు బాధ కలిగినప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు బాబా చెప్పిన రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో అన్న సూక్తిని గుర్తు తెచ్చుకోవాలి. అవతలి వాడి వల్ల నీకు చెడు బాధ కలిగిందంటే మీ ఇద్దరికీ ఉన్న రుణానుబంధం చేత పరిస్థితి ఆ విధంగా వచ్చి ఆ సన్నివేశం జరిగింది. ఈ విషయాన్ని మనం ఎంతవరకు గుర్తుపెట్టుకోగలుగుతామో అంతవరకు ప్రపంచమనే మాయాబజార్లోంచి బయటపడతాము. అంతవరకు బయటపడే ప్రశ్నే లేదు. అందుకని రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో అన్నారు ఆయన. ఆయన ఒకసారి చెప్పారు. ఆయన ముందు గిర్నార్లో ఉన్నారట. అక్కడ ప్రజలందరూ ఆయన్ని హింస పెట్టేవారట. అందుకని అక్కడి నుంచి పారిపోయి నరసోబావాడి వచ్చారట. అక్కడ ఆయన్ని హింస పెట్టారట. అక్కడి నుంచి మాణిక్యనగర్ వచ్చారట. అక్కడ కూడా అదే పరిస్థితి. అందుకని అక్కడి నుంచి అక్కలకోట వచ్చారట. ఆ తర్వాత షిరిడీ వచ్చారట. ఇవి సాయి స్వయంగా చెప్పిన మాటలు. మరి వాళ్ళు అంతగా ఆయన్ని హింస పెడితే ఆయన అంత శక్తిమంతుడై ఉండి కూడా వాళ్ళను భస్మం చేయలేదెందుకని, వాళ్ళని ఏమీ చేయలేదెందుకని? దానికి ఆయనే చెప్పారు, ఎవడైనా నిన్ను హింసిస్తే అక్కడి నుంచి తొలగిపో. ఇది ఆయన చెప్పిన సూక్తుల్లో ఒకటి. అవతలివాడు చెప్పింది దుర్భరంగా ఉంటే నీకు చేతనైతే ఒక్క మాటలో చెప్పు, లేకపోతే భగవంతుణ్ణి స్మరించి పక్కకు తొలగు. కానీ వీడు నాకు శత్రువు అనే భావానికి గురి కాబోకు అని. రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకో అని అన్నారు. ఎక్కడికక్కడ ప్రతిదానికి సరిపోయేటట్లు ఆయన సూక్తులు ఉన్నాయి. జీవితంలో మనకు ఎన్ని సంఘటనలు జరగటానికి అవకాశం ఉన్నదో అన్నింటికీ కావలసిన మందులు పెట్టి మొత్తం ఆయన సూక్తుల్లో ఉన్నది. కాకపోతే కాంబినేషన్ మార్చుకోవాలంతే. అందుకని ఎవడైతే అసూయ ద్వేషము వహించకుండా ఉన్నాడో వాడు చరితార్థుడవుతాడు. ముందు జన్మలలో వాడికి ముక్తి లభ్యమవుతుంది. ఎందుకంటే వాడు నిష్ఠ తొలగిపోకుండా చూసుకున్నాడు కనుక. ఉదాహరణకి ఒకని చేత అష్టావధానం చేయిస్తున్నారనుకోండి. వాడిని మరిపించటం కోసం ఒకడు అప్రస్తుత ప్రసంగం చేస్తాడు. ఇంకొకడు వాడికే తగిలి వచ్చేలా పద్యం చెప్పమని కాస్త చుర్రెక్కేటట్లు అడుగుతాడు. కానీ అవధానం చేసేవాడికి అప్పుడు కోపం వస్తే ఏమవుతుంది? అవధానం చేయలేకపోతాడు. అందుకని అవతలవాడు ఎంత రుష్టు పెట్టినా సరే ఓర్పు వహించి తన పనిని మాత్రం గుర్తుపెట్టుకునే ఉంటాడు. లేకపోతే అవధానం పోతుంది. అలాగే ఈ ప్రకృతి అంతా కూడా లక్ష్యాన్ని వీడు ఎలా మర్చిపోతాడా, ఏం చేస్తాడా అని ఎప్పుడూ చూస్తూనే ఉంటుంది. కానీ మన అవధానాన్ని మాత్రం మనం వదిలిపెట్టకూడదు. జీవితంలో ఏదైనా వస్తే వస్తుంది, పోతే పోతుంది. వస్తే రాని, పోతే పోని. మన లక్ష్యం పోతే ఎట్లా? ఇలాంటివి ఎన్ని వచ్చాయో ఎన్ని పోయాయో అనుకుని నిష్టలో మనం పెట్టుకున్న లక్ష్యం పట్ల మన అభిప్రాయాన్ని బలపరుచుకుంటూ పోవాలి. ఇది ఒకటి.
దానికి విఘ్న కారణాలైన వికారాలను ఈ భావంతో తొలగించుకుంటూ పోవడం రెండవది. ఈ రెండు కలిసి నిష్ఠ అనబడే దాంట్లో ఒక అంశం మాత్రమే. ఒక బండికి గల ఒక చక్రం గురించి ఇప్పటి వరకు కొద్దిగా మాత్రమే చెప్పుకున్నాం. ఇక రెండవది ఓరిమి. ఈ నిష్ఠను కాపాడటానికి ఓరిమి అవసరం. థ్యాంక్ యూ.